నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిర్కీ యాప్లో మాడ్యూల్ 2కి సంబంధించి PLC 2 అసైన్మెంట్ ఎలా కంప్లీట్ చేయాలనేది తెలుసుకుందాం. అలాగే మోడల్ అసైన్మెంట్ తయారు చేయడము, PLC 2 ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ చేయడము, అలాగే కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ చేయడం ఎలాగనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫిర్కీ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ tpd@2024, లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ కింద హ్యాట్ సింబల్ ఉంది కదా, టోపీ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మాడ్యూల్ 2 వచ్చింది కదా, దీంట్లో మనకి 2 యూనిట్స్ ఇచ్చారు. 5th యూనిట్, 6th యూనిట్. 5th యూనిట్ వచ్చి మనకి ఫ్రాక్షన్స్, 6th యూనిట్ డెసిమల్స్. అందరూ ఈ 5th యూనిట్, 6th యూనిట్ కంప్లీట్ చేశారు. అలాగే డెమాన్స్ట్రేటివ్ వీడియోస్, అలాగే హ్యాండ్ అవుట్, సమ్మరీ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాము. ఇవన్నీ అయిన తర్వాత మనకి ఈరోజు మనం చేయాల్సింది PLC 2 అసైన్మెంటు. ఈ PLC 2 అసైన్మెంట్ని మీ స్కూల్ కాంప్లెక్స్ రోజు మీ KRPs మీ చేత ఆ రోజు మొత్తం అన్నీ PLC 2 అసైన్మెంటు, ఫీడ్బ్యాక్ ఫాము, కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ అన్నీ ఆ రోజు మనం చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చేయడం జరిగింది. ఇప్పుడు PLC 2 అసైన్మెంట్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ PLC అసైన్మెంట్ 2లో మోడల్ అసైన్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్ అసైన్మెంట్ అనేది మనం సమ్మరీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, యాక్టివిటీస్, వాటిని బేస్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మోడల్ అసైన్మెంట్ అనేది ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఒకసారి మీరు అది రెఫర్ చేయండి. సమ్మరీ ఉంది కదా, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ యాక్టివిటీస్ తీసుకొని ఈ మోడల్ అసైన్మెంట్ తయారు చేయడం జరిగింది. ఇది 3 పేజీలు తయారు చేశాను ఈ మోడల్ అసైన్మెంట్ని. మీరు దీన్ని చూసి మీకు నచ్చినట్టు మీరు తయారు చేసుకోండి. ఒకసారి ఈ మోడల్ అసైన్మెంట్ని చూడండి. ఈ మోడల్ అసైన్మెంట్ చూశారు కదా, ఇప్పుడు మనం ఫైల్స్ అనేవి సబ్మిషన్ చేద్దాం. యాడ్ సబ్మిషన్ ఉంది కదా, ఆ యాడ్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 3 ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరు వాళ్ళు తయారు చేసిన మోడల్ని బట్టి 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 ఫైల్స్ అనేవి సబ్మిట్ చేయవచ్చు. కానీ ఒక్కొక్క ఫైలు 128 MB కంటే ఎక్కువ ఉండకూడదు, బిలో 128 మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫైల్ అనేది ఎలా అప్లోడ్ చేద్దాం చూద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంతమంది ఫోటో ముందుగా తీసుకొని గ్యాలరీలో స్టోర్ చేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ కెమెరా ద్వారా చేసుకోవచ్చు, కొంతమంది ఆడియో ఫైల్ అప్లోడ్ చేస్తారు, వీడియో ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, అలాగే మనం PDF తయారు చేసి PDF కూడా అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫొటోస్ తీసి ఉంచుకున్నాను కాబట్టి గ్యాలరీ ఓపెన్ చేయగానే మనకి ఫోటో ఆల్బమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇది గ్యాలరీకి వెళ్ళింది. ఇక్కడ గ్యాలరీలో 3 ఫొటోస్ తీసి ఉంచుకున్నాను. ఆ 3 ఫొటోస్ని ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేశాను. ఈ విధంగా 3 కూడా అప్లోడ్ అయ్యాయి. అప్పుడు 3 అప్లోడ్ అయిన తర్వాత పైన సేవ్ బటన్ ఉంది కదా, ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే
మనకి ఇక్కడ PLC2 అసైన్మెంట్ కంప్లీట్ అని వస్తుంది. ఇక్కడ డన్ అని వచ్చింది చూడండి. మనకి ఈ అసైన్మెంట్ అనేది కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ PLC2 ఫీడ్బ్యాక్ ఫాము. PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను ఇది ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇలా వస్తుంది. కింద ఆన్సర్ ద క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే మనకి రిమార్క్స్ రాసి క్వశ్చన్స్, డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క ఆన్సర్ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ అనే బటన్ వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చినవి కూడా మనం కంపల్సరీగా రాయాలి. అది రాసిన తర్వాత కింద సబ్మిషన్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయినట్టు వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు ఇలా కంప్లీట్ అని వస్తుంది. ఇలాగా PLC2 ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అని డన్ అని వచ్చింది చూడండి గ్రీన్ కలర్లో. అలా వస్తే మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ అయినట్టు. ఫీడ్బ్యాక్ ఫామ్ సబ్మిట్ అవ్వాలంటే అన్ని క్వశ్చన్స్కి డిస్క్రిప్షన్ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ ఫీడ్బ్యాక్ ఫాము. కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ మీద క్లిక్ చేయండి. కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద ఆన్సర్ ద క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చను, దయచేసి మీ 8 లేదా 10 అంకెల CFMS ఐడిని నమోదు చేయండి అన్నారు. ఇక్కడ మనకి CFMS ఐడి ఉంది కదా, దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత మిగిలిన క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్స్ చేయాలి. డిస్క్రిప్షన్ ఉంది, అలాగే మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి. ఇవన్నిటికి కంప్లీట్గా మనం ఆన్సర్ చేస్తేనే, ఏ ఒక్కటి వదలకుండా కంప్లీట్గా చేస్తేనే మనకి కోర్స్ అనేది కంప్లీట్ అవుద్ది. లేదంటే మనకి కంప్లీట్ కాదు, సబ్మిట్ కాదు, గ్రీన్ కలర్ డన్ అని రాదు. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా మీరు రాయాలి, ఏది వదలకుండా. కింద సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కోర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయినట్టు ఈ విధంగా వస్తుంది. మనకి కింద కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి పోస్ట్ టెస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ టెస్ట్ అనేది అందరూ అటెంప్ట్ చేయాలి. ఇది ఒకసారి మాత్రమే రాయాలి. ఇందులో 13 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్నిటికీ ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ టెస్ట్ రాస్తే మనకి ఇక్కడ TPD కోర్స్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. మనం ఏ ఒక్కటి చేయకపోయినా మనకి 100% అనేది కంప్లీట్ కాదు. ఈ పోస్ట్ టెస్ట్కి సంబంధించి క్విజ్ని మనం మరో వీడియోలో చేద్దాం. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి మరొక వీడియోలో ఈ పోస్ట్ టెస్ట్ యొక్క క్విజ్ ఆన్సర్స్ చూద్దాం. మనకి ఈ కోర్స్ ఎంత కంప్లీట్ అయింది అనేది ఇక్కడ ఇచ్చారు. అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నెంబర్స్ అని ఇక్కడ 96% కంప్లీట్ అయినట్టు ఇక్కడ మనకి కనబడుతుంది. మనం పోస్ట్ టెస్ట్ కూడా రాస్తే మొత్తం 100% అనేది కంప్లీట్ అవుతుంది. ఆ 100% కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యి మన సర్టిఫికెట్ అనేది మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.